అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు మనము బిల్డింగ్ అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ బిఓకి ఎలా వేస్తారు, బడ్జెట్ ఎలా ఫిక్స్ చేస్తారు, మన ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది అనేది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా ఒక ఇంటికి ఎంత బడ్జెట్ వేసుకోవచ్చు క్వాంటిటీస్తో సహా మీకు చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఇది పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనము ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో, ఏదైతే అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటున్నాము, ఏదైతే విల్లా కట్టుకోవాలనుకుంటున్నాము, వీటికి సంబంధించిన భూమి కొలతలు అంటే అక్కడ ఉన్న ల్యాండ్ కొలతలు ఫస్ట్ మనం చూసుకోవాలి. ల్యాండ్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్స్ తోటి మనం ఫస్ట్ డ్రాయింగ్ వేసుకోండి. ఈ డ్రాయింగ్ వేసుకునేటప్పుడు ఈ డ్రాయింగ్ వేస్తూ మనం ఆన్ సైట్లో ఏదైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్ సైట్లో సాయిల్ టెస్ట్కి రిపోర్ట్ పంపించేసి, ఆ తర్వాత మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం అనేది డ్రాయింగ్స్ వేసుకోండి. ఫస్ట్ మనకు ఒక డ్రాయింగ్తో మీరు చూసుకోకండి. ఫస్ట్ మీరు ఒక 4-5 అదే ఒక 3-4 మీకు నచ్చేంత వరకు కొన్ని డ్రాయింగ్స్ మీరు ఖచ్చితంగా వేయించుకోండి. ఒక డ్రాయింగ్తో వెళ్ళకండి. మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో కట్టుకోవాలనుకుంటున్నాము, అంటే మన బడ్జెట్ ఏంటి, తర్వాత కంఫర్ట్, మెయిన్ కంఫర్ట్, ఎవరెవరికి ఏ రూమ్ కావాలి, ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే ఫాదర్కి ఎలాంటి రూమ్ కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అండ్ సన్స్ చిన్నపిల్లలు ఉంటే ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది, అలాగే మీకు ఎలాంటి రిక్వైర్మెంట్తో రూమ్ కావాలి, కిచెన్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఆ తర్వాత పైన పోర్షన్ వేసుకుంటే పైన పోర్షన్ ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ మీరు ఖచ్చితంగా ప్లాన్ వేయించుకున్న తర్వాతనే ఆన్ కన్స్ట్రక్షన్లో వెళ్ళండి. ఈ ప్లాన్తో పాటే మీరు ఎలివేషన్స్ కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఎలివేషన్లు కూడా మీరు 1, 2 లేదంటే 3 మీకు నచ్చేంత వరకు మీ ఇంటికి కలర్తో సహా, ఎలివేషన్తో సహా మొత్తం ఎవ్రీథింగ్ నచ్చేంత వరకు ఖచ్చితంగా ఎలివేషన్స్ ఖచ్చితంగా వేయించుకోండి. ఈ తర్వాత అప్పుడు మనము బడ్జెట్లోకి రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళండి. ఆన్ సైట్లోకి వెళ్ళి మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి. ఆ మెజర్మెంట్స్కి తీసుకున్న టైంలో సాయిల్ టెస్ట్ చేయించుకోండి. సాయిల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చేలోపు మనకు డ్రాయింగ్ మన మెజర్మెంట్స్ ప్రకారము, మనకు రిక్వైర్మెంట్ ప్రకారము ఒక 3-4 డ్రాయింగ్స్ వేసుకోండి. దీంతోపాటు ఎలివేషన్స్ కూడా వేసుకోండి. వీళ్ళైతే మీకు ఇంటీరియర్ కావాలనుకుంటే ఇంటీరియర్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, ఎలాంటివి ఏంటి కావాలని చెప్పేసి. దానికి సంబంధించిన ఇప్పుడు మనం బడ్జెట్ అనేది చూద్దాము. ప్రజెంట్ నేను ఒక హైదరాబాద్లోని ఒక లాడ్జ్ అంటే ఓయో రూమ్స్కు సమంటారు కదా, ఆ టైప్ ఆఫ్లో ఒక కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన డ్రాయింగ్ చూపిస్తూ ఆ బడ్జెట్ ఎలా మీకు తీసుకున్నాము, క్వాంటిటీస్ ఎలా తీసుకున్నాము, దాంట్లో మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము అనేది కూడా మీకు క్లారిటీగా చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు ఫస్ట్ ఇక్కడ చూడండి. అయితే మీరు ఫస్ట్ డ్రాయింగ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్లో ఫైనల్ ఏదైతే మేము కస్టమర్తో ఫైనల్ చేసుకున్నామో ఆ కస్టమర్తో ఫైనల్ చేసుకున్న డ్రాయింగ్ని మీకు చూపిస్తున్నాను. అయితే ఈ డ్రాయింగ్లో వచ్చేసి మనం ఫస్ట్ ఇది అంటే ఇంకా ఇది స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఇంకా పంపించలేదు. ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్ వచ్చిన తర్వాతనే మనకు పర్ఫెక్ట్గా అనేది తెలుస్తుంది. ఇక్కడ స్టీల్ ఒక్కటే మిస్ అవుతుంది, మిగతాదంతా మనకు ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి మీరు చూడండి. అయితే ఇందులో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, అక్కడ మనకు సెల్లార్ వస్తుంది కదా, ఈ సెల్లార్లో వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా వస్తుంది కాబట్టి పార్కింగ్ ఏరియా, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోరు అండ్ 4th and 5th ఫ్లోర్, ఇలా ఒక 2 వెరైటీస్గా వేసాము. దీంట్లో వచ్చేసి కస్టమర్కి ఫైనల్ అయింది. ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, బట్ కస్టమర్కి ఫైనల్ అయితే ఈ డ్రాయింగ్ ఫైనల్ అయిపోయింది. ఇది మీరు చూడండి. అయితే
ఈ డ్రాయింగ్ ప్రకారము మేము ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఎక్సెల్ షీట్లో క్వాంటిటీస్ అనేది మేము తీసుకున్నాము. మనకు ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషను, దీంట్లో వచ్చేసి మనకు ఫుటింగ్స్, గేట్ పిల్లర్స్, కాంపౌండ్ వాళ్ళకి తీసే సైడ్ మనం 2 ఫీట్ తీసుకుంటాం కదా దానికి, సెప్టీ ట్యాంకు, యూజీ వాటర్ ట్యాంకు, లిఫ్ట్ పిట్టు, ఈ మనకు ఎన్ని ఫుటింగ్స్ వస్తున్నాయి అన్ని ఫుటింగ్స్ సంబంధించిన నెంబర్సు, తర్వాత గేట్ పిల్లర్స్ ఫుటింగ్స్ ఎన్ని, కాంపౌండ్ వాల్ ఎంత, ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎర్త్ వర్క్ కోసం మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ డ్రాయింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ డ్రాయింగ్కి ఏదైతే కాలాలు తీసుకున్నానో ఈ డ్రాయింగ్లో కాలాలు తీసుకున్నామో ఈ కాలానికి ఎంత పుట్టింగ్ వస్తుంది అనేది, ఏ సైజ్ పుట్టింగ్ వస్తుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఆ ఐడియా ప్రకారమే బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అయితే దీంట్లో వచ్చేసి మనకు 2.4 విడ్త్, లెంత్ అండ్ 2.1 డెప్త్, సారీ 2.4 లెంత్, 2.1 విడ్త్, హైట్ వచ్చేసి 1.52 అనేది తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకు కాలం సైజు, ఆ కాలం ఎంత సైజు ఉంది ఏంటి దాని ప్రకారం ఇది తీసుకున్నాము. 2.4 ఇంటూ 2.1 ఇంటూ 1.52 హైట్ వచ్చేసి ఇది మన ఎర్త్ వర్క్, అంటే ఒక పుట్టింగ్కి వచ్చే సైజు. దీనికి వచ్చేసి మనము ఎంత అంటే ఏమేమి ఎంతలో తీసుకుంది. తర్వాత గేట్ పిల్లర్స్కి మెజర్మెంట్స్ ఇలాగా, అంటే దాని లెంత్, విడ్త్, డెప్త్ వచ్చేసి ఇది దానికి సంబంధించిన క్వాంటిటీ. ఇలాగా ఎర్త్ వర్క్ క్వాంటిటీస్ ఇలా తీసుకుంటాం. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఏంటంటే మనం ఏం తీసుకుంటున్నాము, ఎక్కడ పని చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాము అనేది మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనివల్లనే ఈ ఫస్ట్ ఈ ఎర్త్ వర్క్ దగ్గర మనకు ఈ అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా మనకు క్లియర్ తెలిసిపోతుంది. ఆ తర్వాత గ్రావెల్ ఫిల్లింగ్, అంటే మనం ఈ ఎర్త్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలో మట్టి ఫిల్లింగ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నాను కాంపౌండ్ వాళ్ళ లోపల ఎంత వస్తుంది అనేది మెజర్మెంట్ తీసుకున్నాను. చూసింటా 21.6 ఇంటూ 12.65, అంటే ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ సైజ్ కంటే కొంచెం లోపలికి ఉంది కాబట్టి దీని ప్రకారం తీసుకున్నాను. ఇది మనకు ఎర్త్ వర్క్ ఫిల్లింగ్కి సంబంధించింది. తర్వాత పీసీసీ కాంక్రీటింగ్, అంటే మనం ఎక్కడెక్కడ పీసెస్ తీసుకుంటాము అంటే ఇప్పుడు మనం పుట్టింగ్స్ చేసిన తర్వాత పుట్టింగ్స్ మధ్యలో అంటే కింద ఇప్పుడు డ్రెస్సింగ్, ఇప్పుడు ఈ ఎర్త్ వర్క్ చేసిన తర్వాత మనం వర్కర్స్ని పెట్టేసుకొని దీంట్లో డ్రెస్సింగ్ నీట్గా క్లియర్గా డ్రెస్సింగ్ చేస్తాం కాబట్టి ఆ నీట్గా డ్రెస్సింగ్ క్లియర్ చేసేసి ఆ తర్వాత ఈ గ్రావెల్ ఫిల్లింగ్ అనేది లాస్ట్ మనకు పుట్టింగ్స్ పీసీసీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అబోవ్ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన హైట్కి వచ్చిన తర్వాత ఈ గ్రావెల్ ఫిల్లింగ్ అనేది పడుతుంది. ఇది ముందే మనం వేసేసుకోవడం బెటర్. ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు ఈ ఏరియాకి వచ్చేసి ఇంత క్వాంటిటీ పడుతుంది, 273 m³ పడుతుంది. అంటే ఇంత m³ మనకి ఎంత ఏమవుతుందని మట్టి గురించి తెలుస్తుంది. ఆ తర్వాత పీసీసీ ఎక్కడెక్కడ వేస్తున్నాము అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం పుట్టింగ్స్ గుంతలు తీస్తున్నాం. ఆ పుట్టింగ్స్ గుంతలో ఎంత థిక్నెస్తో వేస్తున్నాం, పుట్టింగ్స్ గుంతలకి ఎన్ని పుట్టింగ్స్ ఉన్నాయి, 18 పుట్టింగ్స్ ఉన్నాయి. సేమ్ సైజు మనం ఎంతైతే గుంత తీసామో అంత గుంతకి అంటే 100 mm అంటే 4 ఇంచుల థిక్నెస్ తోటి మనం పీసీసీ వేస్తున్నాము. ఆ పీసీసీకి ఎంత క్వాంటిటీ వస్తుంది అంటే ఓన్లీ పుట్టింగ్స్కి, ఒక పుట్టింగ్స్కి కలుపుకొని మొత్తం 18 పుట్టింగ్లకు కలిపి ఎంత m³ అనేది పీసీసీ అనేది ఇక్కడ మనకు క్వాంటిటీ వస్తుంది. ఇలాగే ప్రతి ఒక్కటి గేట్ పిల్లరు, ప్లింత్ బీమ్ ఏరియా, అంటే మనకు ఫస్ట్ వర్క్ అనేది ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి వర్క్ స్టేటస్ ఏమేమి ఉంది, మనం ఏమేమి పనులు చేస్తాము, ఆ ఫస్ట్ పీసీసీ మొత్తం క్వాంటిటీస్ మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే పీసీసీ క్వాంటిటీస్ మొత్తం ఇదనమాట. ఇలాగా లాంగ్ బీమ్స్, షార్ట్ బీమ్స్, అంటే మనము గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్లింత్ బీమ్ వేస్తాము. ఆ ప్లింత్ బీమ్ కింద మనం పీసీసీ వేసుకొని ఎలా చేసుకోవచ్చు అని. కొంతమంది పీసీసీ వేయకుండా గోడ కడతారు, రెడ్ బ్రిక్తో గోడ కడతారు. అలా ఒక్కొక్కరి వర్క్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ మేము ఏంటంటే పీసీసీ కన్సిడర్ చేసుకుంటాము 4 ఇంచులతోటి మొత్తం సాయిల్ వేసేసి ఆ సాయిల్లో మొత్తం కాంపాక్ట్ అయిపోయిన తర్వాత ఆ కాంపాక్ట్ ఫుల్ కాంపాక్ట్ అయిన తర్వాత వైబ్రేషన్ పెట్టిన తర్వాత వీలైతే హ్యాండ్ వైబ్రేటర్ పెట్టండి. మనకు మార్కెట్లో దొరుకుతుంది హ్యాండ్ వైబ్రేటర్స్, 510 కెపాసిటీ, 210 కెపాసిటీ తోటి దొరుకుతాయి. అలాంటివి కూడా మీరు వైబ్రేషన్ తెప్పించేసి పెట్టుకుంటే బెటరు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఈ ఏరియా అంతా మనకు అయిపోయింది కదా, కాంపౌండ్ వాల్కి ఎంత పడుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత పీసీసీకి ఈ కాంపౌండ్ వాల్ పీసీసీ అంటే మనం బేస్మెంట్ కడతాం కదా, బేస్మెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నాం ఆ బేస్మెంట్ దానికోసము టోటల్ ఫ్లోరింగ్ కూడా దీంట్లో ఉంటుంది. మనకి ఎంత ఇక్కడ పీసీసీ ఫ్లోరింగ్, గేట్ పిల్లరు
ఇక్కడ మనం ఫస్ట్ వేసిన తర్వాత ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్, టోటల్ పీసీసీ బిలో ఫ్లోరింగ్ అంటే మనకు ఫ్లోరింగ్ వేయటం ముందు ఎంత క్వాంటిటీ వస్తుందని, అంటే టోటల్ ఫ్లాట్ పైన మనకు ఎంత ఏరియా ఉంది దానిపైన మొత్తం వచ్చేస్తుంది. ఇది ఒకటి. తర్వాత సెప్టిక్ ట్యాంక్ తీసుకుంటాము, యూజీ ట్యాంక్ తీసుకుంటాము. ఇవన్నిటికి ఎంత ఫస్ట్ అయితే కింద పీసీ చేసుకుంటాం కాబట్టి ఆ పీసీసీకి ఎంత క్వాంటిటీ అనేది మొత్తం టోటల్గా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చే పీసీసీ వర్క్ మొత్తానికి ఎంత క్వాంటిటీ అనేది ఫస్ట్ ఇక్కడ మన క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫుటింగ్స్కి ఎంత కాంక్రీట్ పడుతుంది. ఇది ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఏం గ్రేడ్ వాడుతున్నాం ఏం కాదు, ఫస్ట్ క్వాంటిటీస్ కావాలి. ఇది బీఓక్యూలో వచ్చేసి క్వాంటిటీస్ ఫస్ట్ ఇది ముఖ్యం. మనకు వర్క్ ఏంటి, ఎంత సైజ్ వస్తున్నాయి ఏంటి అనేది ఇవి మనకు ఖచ్చితంగా మనకు ఉండాలి. దీంట్లో వచ్చేసి ఆర్సీసీ ఫుటింగ్స్ వీటికి ఎంత క్వాంటిటీ వస్తుంది ఫస్ట్ మనకు క్వాంటిటీ తెలిస్తే తెలిసిపోతుంది, అమౌంట్ అనేది మనం చూసుకోవచ్చు. అయితే క్వాంటిటీస్లో కూడా మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి మనం 2.4 వచ్చేసి మనం గుంత తోవాము, అంటే 2.4 అనేది గుంత తోవాము, మనం పుట్టింగ్కు గుంత తోవాము. ఆ తర్వాత 2.1, 1.5 అనేది ఎగ్జాక్ట్లీ మనకు పుట్టింగ్ సైజ్ వస్తుంది. ఇది నేను కన్సిడర్ చేసుకున్నది, ఇంకా ఇది స్ట్రక్చరల్ డ్రాయింగ్ నుంచి ఇంకా రాలేదు కాబట్టి ఇది తీసుకున్నది. దీనికి మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. పుట్టింగ్స్కి ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత ఆర్సీసీ పెడెస్టల్ కాంక్రీట్ అంటే మన కాలాలు వేసుకుంటాం కదా, కాలాలకి ఎంత ఖర్చు వస్తుంది అంటే బిలో గ్రౌండ్ ఫ్లోర్కి ఎంత వస్తుంది, అంటే మనకు పూర్తిగా గుంతలో నుంచి పైనకి రావడానికి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఎవ్రీథింగ్. అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే అండర్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వరకు పిల్లర్స్ అనమాట, ఆర్సీసీ పెడెస్టల్స్, కాలమ్స్ ఇవి తీసుకుంటాము. దాని క్వాంటిటీ అంటే పిల్లర్ సైజ్ ఎంత, థిక్నెస్ ఎంత, దాని హైట్ ఎంత, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దాని యొక్క క్వాంటిటీస్ ఇక్కడ వేసుకుంటాము. ఈ గ్రేడింగ్ ఇప్పుడు మనం కాంక్రీట్ గ్రేడింగ్ అనేది నెక్స్ట్ అంటే మనకు టోటల్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు ఇది గ్రేడింగ్ అని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్సీసీ ప్లింత్ బీము, ఇది క్వాంటిటీ ప్లింత్ బీమ్కి ఎంత క్వాంటిటీ పడుతుంది, ఇలాగ ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంటు మనం ఆల్రెడీ డ్రాయింగ్ వేయించుకుంటాం కాబట్టి ఆ డ్రాయింగ్లో ప్లింత్ బీమ్ ఎంత సైజు ఉంది, కాలం ఏ సైజు ఉన్నాయి, వాటి హైట్ ఎంత, లాంగ్ బీమ్ హైట్ ఎంత, తర్వాత షార్ట్ బీమ్ హైట్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు ఇలా ఫస్ట్ ఎంత క్వాంటిటీ వస్తుంది, మన సైజులు ఎంత, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనివల్ల మీకు ఎలాంటి లాస్ అనేది ఉండదు. ఖచ్చితంగా మనకు క్వాంటిటీస్ ఎంత ఉంది ఏంటి అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్ డ్రాయింగ్ ఫైనల్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా కస్టమర్ ఏమైనా డ్రాయింగ్లో ఏమైనా చేంజ్ చేసుకుంటే కూడా ఆ చేంజెస్ చేసిన దాంట్లో కూడా ఈజీగా దీంట్లో ఎంటర్ చేసుకుంటే మన బడ్జెట్ అనేది తెలిసిపోతుంది. కస్టమరు పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇబ్బంది ఉండదు, కస్టమర్ కానీ, కాంట్రాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బిల్ చేసేటప్పుడు కూడా క్లియర్ చెక్ చేసుకోవచ్చు. మనం ఎంత ఓకే ప్లింత్ బీమ్ ఈ సైజ్ చేసాము, కాలం ఈ సైజ్ చేసాము, ఫుటింగ్స్ ఈ సైజ్ చేసాము అని క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. బిల్ కూడా వీటి ప్రకారమే బిల్ పెట్టుకోవాలి. ఒకవేళ అంటే కస్టమరు అమౌంట్ అడగాలి అంటే కాంట్రాక్టర్ వచ్చేసి కస్టమర్ తోటి అమౌంట్ అడగాలంటే ఏ వరకు ఎంత చేశాము అనేది, సపోజ్ మీరు మనకి ఈ సైడ్లో 18 పుట్టింగ్లు ఉన్నాయి, 18 పుట్టింగ్లు వేసేసినాము, తర్వాత ఒక 6 ఫీట్ల హైట్కి కాలాలు వేసి పెట్టుకున్నాము. అప్పుడు వాటికి బిల్ పెట్టుకోవాలంటే మనం 18 ఫుటింగ్లకు ఎంత ఖర్చు వచ్చింది, ఆ కాంక్రీట్ ఎంత వాడాము, దాని వరకే పెట్టుకోవచ్చు అనమాట అమౌంట్ అనేది, బిల్ అనేది. ఇలా మనకి ఈజీగా ఉంటుంది. కస్టమర్ కూడా ఎంత పని అయిపోయింది, ఎక్కడి వరకు అయిపోయింది, వాటి మెజర్మెంట్ ఏంటి అనేది క్లియర్ తెలిసిపోతుంది. ఇది మనకు కావాల్సిన బిఓకి. ఇలానే మొత్తము గ్రౌండ్ ఫ్లోరు గోడలు కట్టడం ఏంటి ఇలా మొత్తం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పీసీసీ వెళ్ళిపోయింది, దాంట్లో అంటే ఆర్సీసీ వెళ్ళిపోయింది, ఎర్త్ వర్కింగ్ వెళ్ళిపోయింది. ఇక మనకు కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇవన్నీ ఉండవు, పీసీసీలు అనేది మనకు అవసరం లేదు. కాబట్టి ఆర్సీసీ స్లాబ్స్, కాలమ్స్, బ్రిక్ వర్క్, ఫ్లోరింగు, ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్, ఇంటర్నల్ ప్లాస్టింగు, టైల్స్ ఫ్లోరింగు, గ్రానైట్ ఫ్లోరింగు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు, వీటికి ఎంత క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా ఎలక్ట్రికల్ క్వాంటిటీ వచ్చేసి స్లాబ్ ఏరియాలకి వేసుకున్నాను, ఎందుకంటే ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి మామూలుగా రఫ్గా ఒక స్లాబ్ ఏరియాకి తీసేసుకున్నమాట. మనకు స్లాబ్ ఏరియా ప్రకారము ఈ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనకు ఎంత అవుతుంది అనేది కూడా మనకు అంటే మన డిసైడ్ ఫైనల్ అయిన డ్రాయింగ్లో ఎక్కడెక్కడ ఏ స్విచ్లు వస్తున్నాయి, ఆ స్విచ్లు మనకు కస్టమర్కి ఎలాంటి బడ్జెట్లో కావాలి,
ఇప్పుడు మార్కెట్‌లో వచ్చేసి మంచి లిగ్రాండ్ బ్రాండ్ గానీ, తర్వాత గోల్డ్ మెడల్ స్విచెస్ గానీ, ఇలా బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ వాల్యూని బట్టి తర్వాత మనకు అంటే రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి దాన్ని కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఒక బెడ్‌రూమ్ వాడుతున్నాము అంటే ఆ బెడ్‌రూమ్‌కి ఎంత ఖర్చొస్తుంది? ఆ స్విచ్‌లు ఎన్ని పడుతున్నాయి? తర్వాత పాయింట్స్ ఎన్నున్నాయి? ఆ పాయింట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని, ఒక స్విచ్ కాస్ట్ వేసుకొని, ఒక బోర్డ్ కాస్ట్ వేసుకొని, 8 మోడల్ బోర్డా? 12 మోడల్ బోర్డా? ఈ అంటే ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ప్రతీదీ ఎవ్రీథింగు ఎలక్ట్రికల్ పాయింటింగ్‌లో కూడా ఏమంటారు కొటేషన్ ఇవ్వాలి. అది కూడా ప్రిపేర్ చేస్తాము. ఇదేందంటే నేను ఇంతకుముందు చేసిన వాటన్నిటికి రఫ్‌గా క్యాలిక్యులేషన్ చేసుకొని కన్‌స్ట్రక్షన్‌కి ఎంత ఖర్చొస్తుందనేది పర్ఫెక్ట్‌గా అంటే మేము ఇంతకుముందు చేసిన సైట్‌లో వర్క్‌లన్నిటికి స్లాబ్ ఏరియాకి అంటే వచ్చిన ఖర్చుని డివైడ్ బై స్లాబ్ ఏరియాకేసుకొని చేసుకుంటే ఇంతొస్తుంది అని మేము రఫ్‌గా ఏసుకున్నాము. బట్ కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ బోర్డ్ వాడుతున్నాము, ఏ స్విచ్ వాడుతున్నాము, ఎన్ని స్విచ్‌లొస్తున్నాయి, ఎన్ని సాకెట్‌లొస్తున్నాయి, అంటే ఏ టైప్ వైర్ వాడుతున్నాము, ఏ కంపెనీ వైర్ వాడుతున్నాం అనేది కూడా క్లియర్‌గా ఒక మళ్ళీ ఇట్లా మనమైతే బీఓకి ఇస్తున్నామో అలాగే ఎలక్ట్రికల్ బీఓకి కూడా మనం క్లియర్‌గా తీసిస్తాం. అలాగే ప్లంబింగ్ కూడా ఏందుంటుందంటే మనం ప్లంబింగ్‌లో కూడా ఏ పైపు ఎంతెంత థిక్‌నెస్ వాడుతున్నాము, ఏ థిక్‌నెస్ పైప్ వాడుతున్నాము, ఏ ఎల్-బెండ్‌లు వాడుతున్నాము, ఎల్-40లు వాడుతున్నాము, తర్వాత పైపులేం వాడుతున్నాము, ఏ థిక్‌నెస్ పైపులు వాడుతున్నాము, ఏ సైజెస్ పైపులు వాడుతున్నాము, ఎలాంటి కమోడ్స్ ఇస్తున్నాము, ఎలాంటి ట్యాప్స్ ఇస్తున్నాము, ఆ ట్యాప్ కాస్ట్ ఎంత, ఒక ట్యాప్ కాస్ట్ ఎంత, టోటల్‌గా అన్నిటికి కలిపి ఎంతొస్తుంది, ఇలా వీటన్నిటికి కూడా ఒక బీఓకే అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటి సీరియల్ నంబర్సు, ఆ కాస్టు ఎందుకంటే మనము ఇప్పుడు మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత ప్లంబింగ్ గాని, శానిటరీస్ దగ్గర గాని, పైపుల దగ్గర గాని ఓ సీరియల్ నంబర్ ఉంటది. ఆ సీరియల్ నంబర్ మెన్షన్ చేసుకొనే మనం తీసుకోవాలి. ఇక్కడ ఇదొచ్చేస్తుందనమాట. ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్‌లో సేమ్ ఇక ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలా వస్తుందో మిగతా థర్డ్ ఫ్లోర్‌లు అండ్ ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం ఇలానే ఉంది. ఎందుకంటే మనకొచ్చేసి ఆహ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుగా ఎర్త్ వర్క్ అండ్ పీసీసీలు ఇవన్నీ ఉండవు కాబట్టి దీని పైనకొచ్చేసిన తర్వాత డ్రాయింగ్ ప్రకారం ఏదైతే తీసుకుంటున్నామో ఈ డ్రాయింగ్‌లో మనకు ఎక్కడైతే ఈ డ్రాయింగ్‌లో మనం తీసుకుంటున్నామో ఈ వాల్స్ ఎంత థిక్‌నెస్ ఉన్నాయి, ఈ థిక్‌నెస్ వాల్‌తో సహా తర్వాత మనం ఏమేమి ఇస్తున్నాం ఇవన్నిటి కన్సిడర్ చేసుకుంటాం. ఈ సివిల్‌లో వచ్చేసి ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతనే మనము ముందుకెళ్తామన్నమాట. ఫస్ట్ ఏందంటే మీరు చూడాల్సిందేంటంటే ఫస్ట్ క్వాంటిటీస్. మన సైటు మీకు క్లియర్ చెప్పాలంటే ఒక పుట్టింగ్ ఏ సైజ్ వస్తుంది, కాలమ్ ఏ సైజ్ వస్తుంది, కాలమ్ హైట్ ఎంతొస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి ఎంత హైట్ వస్తుంది, కాలమ్ సైజు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో వాల్స్ ఎన్నున్నాయి, ఆ వాల్స్ లెంత్, హైట్ ఎంత, వాటికి ప్లాస్టింగ్ ఎక్కడెక్కడ వస్తుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుందా, తర్వాత పెయింటింగ్ ఏంటి, ఇలా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ డ్రాయింగ్ ఫైనల్ అయిపోయి ఉంటది కాబట్టి, ఆ డ్రాయింగ్ ఫైనల్ అయిన దాని ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా క్వాంటిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ క్వాంటిటీస్ బట్టే మనము వర్క్ అంటే రేట్ ఏంటి, అమౌంట్ ఏంటి మొత్తం తెలిసిపోతుంది. ఇలా మొత్తం ప్రతిది ఎవ్రీథింగ్ ఆఖరికి పైన వచ్చే టెర్రస్ ఫ్లోరింగ్ కూడా ఎంత అవుతుంది, క్యారిడార్‌లో, బాల్కనీలో, గ్రానైట్ ఫ్లోరింగ్, స్టెయిర్‌కేస్ ప్రతిది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకు ఇప్పుడు స్టెయిర్‌కేస్ తీసుకున్నాను. స్టెయిర్‌కేస్ గ్రానైట్ ఎంతొస్తుంది? ఓన్లీ స్టెయిర్‌కేస్ గ్రానైట్‌కి. అంటే ఈ గ్రానైట్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏంటంటే మనకు ఈ గ్రానైట్ థిక్‌నెస్‌లు కటింగ్‌లతో సహా మొత్తం వేస్టేజ్‌తో సహా కాకుండా మనకు ఫస్ట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ మెజర్‌మెంట్స్ ఖచ్చితంగా. ఇది అన్‌స్కిల్డ్ అంటే బిల్డర్సే గానీ, మేస్త్రీలే కానీ ఇలాంటివి కొన్ని చేయరు. ఖచ్చితంగా మీరు ఒక ఇంజినీర్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని, ఆ ఇంజినీర్‌కి ఎలా కావాలి, ఏంటి అని మనకి ఏ విధంగా ఉందో చెప్తే, తను మొత్తం ఇలాగా ఒక డీటెయిల్ షీట్‌గా బీఓకి అంటే క్వాంటిటీస్ మొత్తం తీసిస్తారు. ఎందుకంటే డ్రాయింగ్ అతనే వేశాడు కాబట్టి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎంత డెప్త్ తీసుకుంటున్నాము, స్ట్రక్చరల్ డ్రాయింగ్ వస్తే ఎంత స్టీల్ పడుతుందనేది కూడా మనకు తెలుస్తుందంట. ఎంత స్టీల్ అంటే మనకు 2 రాడ్ ఇచ్చారా, 16 రాడ్ ఇచ్చారా, 20 రాడ్ ఇచ్చారా, ఆ 20 రాడ్ లెంత్ వాటి వెయిట్ ఎంత, మనకి ఎన్ని టన్నులు పడుతుంది, ఎన్ని లెంతులు పడుతున్నది అనేది కూడా మనకు దీంట్లో కన్సిడర్ అయిపోతది. ఇలా తీసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్‌కొచ్చేసి మనం ఇదంతా మెజర్‌మెంట్స్ తీసుకున్నాం. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటే పార్కింగ్ ఏరియాలో ఎంతొచ్చింది మనకు అనేది, తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం తీసుకున్నాము, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఓన్లీ ఔటర్ వాల్సే ఉన్నాయి. తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్‌లో అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్‌లో వచ్చేసి ఈ థర్డ్ ఫ్లోర్ ప్లాన్. ఈ థర్డ్ ఫ్లోర్ ప్లాన్‌లో వచ్చేసి ఎక్కడెక్కడ వాల్స్ ఉన్నాయి, రూమ్స్ ఏంటి, ఈ బాత్రూమ్ వాల్ థిక్‌నెస్ ఎంత,
ఈ డోరు డిడక్షన్తో సహా మీరు చూసింటారు అనమాట. ఇప్పుడు డిడక్షన్ కూడా ఉంటుంది 3rd ఫ్లోర్లో. బ్రిక్ మెషినరీ వర్క్లో వచ్చేస్తే ఇలా మొత్తం ప్రతిదీ బ్రిక్ వర్క్లోకి వెళ్తే ఇలా మొత్తం ఇక చూసారు కదా, మనకు ఎంత వస్తుంది, అవుటర్ వాల్స్ ఎంత వస్తుంది, ఇన్నర్ వాల్స్ వస్తుంది, రూమ్ లాంగ్ వాల్ ఎంత, వాటర్ ఎంత, అందులో మన డిడక్షన్ డోర్లు తీసుకున్నాం కదా, ఆ డోర్ డిడక్షన్ కూడా మనకు దీంట్లో మైనస్ అయిపోతుంది. విండోలు ఎన్ని వస్తున్నాయి, ఆ విండో సైజ్ ఎంత, ఆ విండో సైజ్ కూడా డిడక్షన్ అయిపోతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్గా వాల్స్ మొత్తం తీసేసుకుంటారు, ఆ డిడక్షన్ అనేది కూడా తీసుకోరు. డిడక్షన్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా అమౌంట్ రావాలి, కస్టమర్కి అమౌంట్ ఎంత తెలియాలి. ఇప్పుడు మొత్తం వర్క్ ఎంత అయిపోయిన తర్వాత నువ్వు 10 లక్షలకు మాట్లాడుకొని, లేదంటే ఒక 1 రూపాయలకు మాట్లాడుకొని, సరే ఇంకొక 20 lakhs పెరిగింది, అమౌంట్ పెరిగిందంటే కస్టమర్ కూడా ఒకేసారి కంగారు పడతాడు. ఎందుకంటే మనం చెప్పిన బడ్జెట్ వేరు, తనకు మనం మళ్ళీ చెప్పే బడ్జెట్ వేరేది. నువ్వు చెప్పే బడ్జెట్లో ఒక 10 లక్షలు పని చేయించుకుంటున్నావు అంటే ఓ 10,000 5,000 అంటే ఓకే. అంతేగాని 10 లక్షల బడ్జెట్ చెప్పేసి ఒకేసారి ఇంకొక 5 లక్షలు పెరుగుతుంది, లేదు ఇంకో 6 లక్షలు పెరుగుతుంది అంటే ఇది బాగోదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాగా ప్రతి ఒక్కటి ఈ ఇదంతే మనకు ఏదైతే ఉందో ఈ క్వాంటిటీస్ చేసుకుంటే క్వాంటిటీస్ ప్రకారం వర్క్ బడ్జెట్ అని క్లియర్ తెలిసిపోతుంది. ఇలాగ మనం ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకుంటేనే ఇలా ఈ ప్రతి ఒక్కటి వచ్చేసి మెజర్మెంట్స్తో సహా లెంతులు వెడతులు ఇవన్నీ తీసుకున్న తర్వాతనే అప్పుడు క్వాంటిటీస్లోకి రండి. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నది ఏంటంటే ఇవన్నీ నేను ఆల్రెడీ వేసుకొని పెట్టుకున్నాను. దీని నుంచి ఇక్కడ మనకు ఎర్త్ వర్క్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎర్త్ వర్క్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇంత వస్తుంది 2197. దీనికి గాను మనకు వచ్చేసి 220 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ పడుతుంది. ఈ 220 రూపీస్ అనేది టోటల్గా అంటే మనకు పుట్టింగ్స్ తీసి ఆ తర్వాత అంటే ఆ సైట్లో మొత్తానికి అంటే ఆ సైట్లో మనకు జేసీబీ వర్క్ ఎంతవరకు పడుతుంది, మట్టి లెవెలింగ్కి అంటే ఆల్రెడీ తీసుకున్నాం కదా, గ్రావెల్ లెవెలింగ్కి ఎంత పడుతుంది, మట్టి లెవెలింగ్కి ఎంత పడుతుంది అనేది ఇవన్నిటి మనం కన్సిడర్ చేసుకుంటాం. మీకు కనిపిస్తుంది అనుకుంటా ఆ సైట్లో మట్టి ఎంత పడుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం మట్టి తీసింటాం కాబట్టి ఆ మట్టిని మళ్ళీ దాంట్లోకి వస్తాం కాబట్టి మనకి ఎంత మట్టి పడుతుంది అనేది కూడా ఇంట్లో తెలిసిపోతుంది. తర్వాత ఈ మట్టి లెవెలింగ్ చేయడానికి ఈ గుంతలు తీసిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్లో గుంతలు తీసిన తర్వాత మనకు లేబర్ అవసరం అవుతుంది. మనం డైరెక్ట్ అయితే పోలేం కదా, వర్కర్స్కి మనం పర్ డే అంటే ఎన్ని రోజులు చేస్తాము, ఎంత డిఫరెన్స్ పడుతుంది, వాళ్ళ కూలి ఎంత అని కూడా కన్సిడర్ చేసుకొని ఈ రేట్ వేస్తాం. ఇది 220 రూపీస్ అనేది ఇప్పుడు అంటే ఏరియా ఈ అమౌంట్ కూడా ఏరియాని బట్టి అక్కడ ఉన్న రేట్స్ని బట్టి కూడా మారుతుంది. ఎందుకంటే వర్కర్స్ అండ్ జేసీబీ రేట్లను బట్టి ఈ అమౌంట్ అనేది ఏరియాని బట్టి మారుతుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేను ఇచ్చే బడ్జెట్ ఇది హైదరాబాద్లోని సైనిక్పూర్ ఏరియా దగ్గర. అక్కడ లోకల్గా ఉన్న జేసీబీ వాళ్ళతోటి వీళ్ళందరితో మాట్లాడి అక్కడ ఉన్న దొరికే అంటే మనకు కావాల్సిన సైట్లో మట్టి ఎంత పడుతుంది, ఏం రిక్వైర్మెంట్ పడుతుంది అనే దాంతో కలిపి మనకు రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఆ తర్వాత మనకు వచ్చేసి పీసీసీ కాంక్రీటింగ్ ఎంత పడుతుంది అనేది ఆల్రెడీ ఇది వచ్చేసి మనం ఆర్ఎంసీతో వేస్తున్నాం. ఆర్ఎంసీ వాళ్ళతో మేము కొటేషన్ తీసుకున్నాము, ఆర్ఎంసీ వాళ్ళతో కొటేషన్ తీసుకొని చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఈ పీసీసీ క్వాంటిటీ అనేది మనకు వాళ్ళు 3600 సమ్ ఎంతో ఇచ్చారు. దానికి మనం చేసే వర్కర్స్ లేబర్కి అంటే మన వర్కర్స్కి ఎంత ఖర్చు వస్తుంది, వాళ్ళకి ఎంత సేఫ్టీ ఇస్తున్నాము, ఒకవేళ సెంటింగ్ కడితే సెంటింగ్కి ఎంత పడుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది నాకు 4300 సేఫ్టీ అనేది ఆ ఏరియాకి నాకు పడ్డది కాబట్టి ఇది అమౌంట్. తర్వాత మనం ఏమేమి ఇస్తున్నాం అంటే ఎంత థిక్నెస్ వేస్తున్నాము కూడా దీంట్లో ఉంటుంది. అంటే అండర్ అంటే ఈ ఫౌండేషన్కి మనం ఎంత గ్రేడ్ తీసుకుంటున్నాము, ఎంత థిక్నెస్ పడుతున్నాము, ఏమి పడుతున్నాము కూడా ఈ డీటెయిల్స్లో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో అంటే మనకి M10 గ్రేడ్ వాడుతున్నాం కాబట్టి M10 గ్రేడు అంటే ఇప్పుడు మనకు ఇంత ముందంతా మనకు మెజర్మెంట్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఆ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్వాంటిటీస్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఎర్త్ వరకు వచ్చేసి 2119 వచ్చేసి క్యూబిక్ మీటర్ వచ్చేసి ఎర్త్ వరకు వచ్చింది. గ్రావెల్ ఫిల్లింగ్ వచ్చేసి 273 అనేది క్యూబిక్ మీటర్ అనేది మనకు గ్రావెల్ ఫిల్లింగ్ పడుతుంది. ఇది మనకు కావాల్సిన ఏరియా అనమాట. ఈ క్వాంటిటీస్ అనేది ఇక్కడి నుంచి నేను తీసుకున్నాను. ఏది మన ఏదైతే తీసుకున్నానో ఈ టోటల్ వచ్చిన క్వాంటిటీస్ అంటే మన పీసీసీ వర్క్ ఎంత పడుతుంది, ఈ పీసీసీకి సంబంధించిన క్వాంటిటీస్ మొత్తము ఇక్కడ తీసుకోవడం జరిగింది. పీసీసీ క్వాంటిటీస్ మొత్తం ఇదంట.
పీసీసీ క్వాంటిటీస్ ఇదంతా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆర్సీసీ కాంక్రీట్ అంటే మనకి ఇప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది ఆర్సీసీ ఫుటింగ్స్కి ఏం వాడుతున్నాం. కొంతమంది ఏంటంటే గ్రేడింగ్ వాడతారు, అంటే డిఫరెంట్గా ఏమైనా వాడతారా, దాని రేట్ కూడా కొంచెం ఫుటింగ్స్ కాస్ట్కి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫుటింగ్ కాస్ట్ దగ్గర వచ్చేసి సెంట్రింగు, రాడ్ బెండింగు, తర్వాత లేబరు, ఇవన్నీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి వీటికి రేట్ ఒక రేట్ లాగా ఉంటుంది. తర్వాత పెడస్టల్ కాలమ్స్కి వచ్చే ఒక రేట్ లాగా ఉంటుంది. అంటే కాలంకి వచ్చేసి కాలం డబ్బా బాక్స్, తర్వాత రాడ్ బెండింగు, వాటి కాస్ట్ ఇలా మొత్తం మనం కన్సిడర్ చేసుకుంటాము. తర్వాత ప్లింత్ బీమ్ కూడా వచ్చిన ఏరియా, క్వాంటిటీ, మనకు వచ్చిన ఖర్చు అండ్ లేబర్కి ఎంత ఖర్చు వస్తుంది, అంటారు ఎంత, సెంటరింగ్ వాళ్ళకి ఎంత అవుతుంది, తర్వాత రాడ్స్ కట్టడానికి ఎంత అవుతుంది, ఆ తర్వాత కాంక్రీట్ కాస్ట్ ఎంత అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆర్ఎంసీ వాళ్ళతోటి కాంక్రీట్ ఎంత పడుతుంది అనేది క్వాంటిటీ తీసుకున్నాం, వాళ్ళ రేట్స్ తీసుకున్నాము. తర్వాత మనకు క్వాంటిటీస్ తెలుసు ఎంత వచ్చిందని చెప్పేసి. ఆ తర్వాత మనకు ఎంత ఖర్చు వస్తుంది, అంటే వర్కర్కి ఎంత, చేసే వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది, తర్వాత ఇది సెంటింగ్ అతనికి ఎంత ఖర్చు వస్తుంది, రాడ్ బెండింగ్ ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇది తీసుకునే రేట్ అనమాట. ఇలాగే స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ మీరు అందరూ చెప్పాను కదా, దీంట్లో వచ్చేసి మనకు ఇది ముఖ్యము. ఏదైతే మనం స్టీల్ కావాలనుకుంటున్నామో, ఇప్పుడు నేను ఇది పర్ఫెక్ట్గా వేయట్లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి నేను బేసిక్ ఇస్తున్నాను, అంటే మనకు స్ట్రక్చరల్ డ్రాయింగ్ రాలేదు కాబట్టి స్ట్రక్చరల్ డ్రాయింగ్ వస్తే ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారమే మనం ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నా టోటల్ క్వాంటిటీ వచ్చేసి 162 క్యూబిక్ మీటర్ అనేది కాంక్రీట్ కాస్ట్ పడ్డది. నేను 162 క్యూబిక్ మీటర్కి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, మనకు స్టీల్ రిక్వైర్మెంట్ అంటే వచ్చేసి అందాదా, అంటే మనకు తేవాల్సింది, అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్ వచ్చిన తర్వాత ఫైనల్ అయిపోతుంది, ఇంకా కస్టమర్కి పంపించలేదు, ఇది ఫైనల్ అయిపోతుంది. ఎప్పుడు స్ట్రక్చరల్ డ్రాయింగ్ వచ్చిన తర్వాత ఎంత స్టీల్ పడుతుంది అనేది అప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఎంత అవుతుంది అనేది పర్టికులర్గా తెలవడానికి, ఇప్పుడు నేను ఇచ్చేది కూడా ఇంతకు మించి అయితే ఎక్కువ రాదు, ఏది స్టీల్ అనేది ఎక్కువ రాదు, తక్కువ, మామూలుగా ఇంతలోపే వస్తుంది, ఇంకా ఎందుకంటే తక్కువ కూడా రాదు. మామూలుగా ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చిన మనకు 162 ఇంటూ పర్ క్యూబిక్ మీటర్కి వచ్చేసి మనం 80 నుంచి 95 కేజీస్ వేసుకోవచ్చు ఒక క్యూబిక్ మీటర్కి, ఎందుకంటే ఇది 5 ఫ్లోర్ వర్క్ కాబట్టి 95 కేజీస్ పర్ క్యూబిక్ మీటర్కి వేసుకుంటున్నాను. ఇంటూ 95 రూపీస్, 95 వేసుకున్నాను అంటే 15 టన్స్ పడుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి 15.4 టన్స్ పడుతుంది. 15 అంటే 15,390 కిలోలు పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 15.4 మెట్రిక్ టన్ స్టీల్ పడుతుంది. ఇది మనం వేసుకున్నామట. అంటే ఇలాగా ఒక, అంటే ఇంజనీరింగ్ నామ్స్ ప్రకారం ఏంటంటే, ఇంజనీర్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే పర్ క్యూబిక్ మీటర్కి ఎంత పడుతుంది అనేది, అంటే ఎంత స్టీల్ కావాలి, ఇందుట్లో ఏ రాడు వాడుతున్నాము, ఏ థిక్నెస్ రాడు వాడుతున్నాం అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయలే, ఎందుకంటే మన స్ట్రక్చరల్ డ్రాయింగ్లో మాత్రమే తెలుస్తుంది ఏ రాడు వాడుతున్నాము, ఎంత థిక్నెస్ రాడు వాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఇది నేను ఓన్లీ క్వాంటిటీస్, అంటే మనకు ఎంత స్టీల్ వెయిట్ పడుతుంది, అంటే మనకు ఎంత క్వాంటిటీస్ కావాలనేది మాత్రం నేను చెప్పాను. ఆ తర్వాత బ్రిక్ వర్క్ మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది, ఎంత స్క్వేర్ మీటర్కి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నాను. ఈ క్వాంటిటీస్ కూడా బ్రిక్ వర్క్ మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎంత తీసుకున్నాం, కింద మనం ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు, స్టేర్ కేస్ వాళ్ళు మాత్రమే కడుతున్నాం కాబట్టి ఆ కింద బాత్రూము, తర్వాత వాచ్మెన్ రూము, ఆ వాచ్మెన్ రూమ్ కట్టిన తర్వాత డోర్ డిడక్షను, తర్వాత అందులో ఉన్న విండోస్ పెడితే విండోస్ డిడక్షను, కాంపౌండ్ వాళ్ళు, గేట్ డిడక్షను, లిఫ్ట్ వాళ్ళు, ఇవన్నీ తీసుకున్న తర్వాత వచ్చిన క్వాంటిటీ 272 స్క్వేర్ మీటర్స్. మనం స్క్వేర్ మీటర్స్కి ఇది తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి ఏఏసీ బ్లాక్ వాడుతున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు ఏఏసీ బ్లాక్ ఒక థిక్నెస్ ఎంత ఉంది, ఆ థిక్నెస్ని బట్టి ఆ రేటు, అంటే మనకు క్వాలిటీని, అంటే దీంట్లో కూడా క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, క్వాలిటీస్ గురించి మీకు సపరేట్గా వీడియో చేస్తాను, వీలైతే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసి క్వాంటిటీస్ ప్రకారము, మనకు వచ్చిన ఏరియా ప్రకారము వాళ్ళు మనకి ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్, మన మనకు ఒక బ్రిక్ ఎంత కాస్ట్ పడుతుంది ఆ బ్రిక్ కాస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి అంటే ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఎలాంటి సిమెంట్ వాడట్లేదు, శాండ్ వాడట్లేదు, ఎందుకంటే ఏదైతే మనకు ఈ ఏసీ బ్లాక్ వాళ్ళు గ్రౌట్ ఇస్తున్నారో, అంటే మనకు కట్టుకోవడానికి గ్రౌట్ ఇస్తున్నారో, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను ప్రయోగం చేశాను.
ఈ బ్రిక్ వర్క్ అంటే ఏఏసీ బ్లాక్కి వాళ్ళు ఇచ్చే గ్రౌట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వేస్టేజ్ కూడా ఎక్కువ ఉండదు మనకు. దీన్ని ఈ బ్రిక్ వాల్ కట్టడానికి జస్ట్ ఒక 5 to 10 mm 5 mm ఆర్ 10 mm థిక్నెస్ తోటి ఈ వాళ్ళు ఇచ్చిన గ్రౌట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్యూరింగ్ కూడా అవసరం లేదు. ఆ గ్రౌట్ ఇస్తే క్యూరింగ్ కూడా అవసరం లేదు. నేను ట్రై చేశాను ఆన్ సైట్లో ఉండి. కట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నా బలం కొద్ది తన్నాను, గుద్దాను, కొట్టాను, తర్వాత ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కదలటం కానీ ఫుల్ స్టాండర్డ్గా గట్టిగా పట్టేసుకున్నామంట. చాలా గట్టిగా ఉంది. కొంతమందికి అపోహలు ఉంటాయి. బట్ ఏంటంటే ఏఏసీ బ్లాక్ ఇక్కడ నేను కన్సిడర్ చేశాను. చాలా వరకు రెడ్ బ్రిక్స్ ఎక్కువ చూసుకుంటారు, కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏఏసీ బ్లాక్ తీసుకున్నాను. దానికి సంబంధించిన ప్లాస్టరింగ్ అంటే ఇప్పుడు బ్రిక్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లాస్టరింగ్ ఇంటర్నల్ ప్లాస్టరింగ్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ మనకు ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ ఇంటర్నల్ ప్లాస్టరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ వచ్చేసి మనకు స్కఫోల్డింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో కూడా అది కూడా కన్సిడర్ చేశాను. అయితే మనకి ప్లాస్టరింగ్లో వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాము, ఇప్పుడు అంటే వీటన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూసింది కదా మేము స్టీల్లో ఏం స్టీల్ వాడుతున్నాము, ఎలాంటి స్టీల్ వాడుతున్నాము అని డీటెయిల్స్ ఉంటాయి. టాటా స్టీల్ 550D అని చెప్పినాము. ఇక్కడ బ్రిక్ వర్క్లో వచ్చేసి ఏ థిక్నెస్ 200 mm థిక్నెస్, 100 mm థిక్నెస్, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని యావరేజ్గా వచ్చిన రేట్ బట్టి కన్సిడర్ చేసుకొని ఇది బాండింగ్ మెటీరియల్, ఇవన్నీ ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్, ఇవన్నీ కలుపుకొని ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇలా తీసుకుంటామన్నమాట. తీసుకొని మనకు వచ్చిన రేట్ వేసుకుంటాము. ఆ ఓన్లీ బ్రిక్ వర్క్ ఎంత వస్తుందో ఆ బ్రిక్ వర్క్ కాస్ట్ ఇంత పడుతుంది. అంటే ఓన్లీ సెల్లర్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఓన్లీ బ్రిక్ వర్క్ ఇంత క్వాంటిటీస్ పడుతున్నది, దానికి సంబంధించిన రేట్ ఇది, అమౌంట్ ఇంత వస్తుంది. ఆ తర్వాత ప్లాస్టరింగ్లో వచ్చేసి టోటల్ వర్క్ అంటే ఏరియా ఎంత ఉంది, ఏరియా తీసుకున్నాము, ఇంటర్నల్ ప్లాస్టింగ్ ఏరియా తీసుకున్నాము. ఆ తర్వాత ఏం అంటే ఎంత థిక్నెస్తో వాడుతున్నాము, అంటే ప్లాస్టింగ్ ఎంత థిక్నెస్ 16 mm to 21 ప్లాస్టింగ్ చేస్తున్నాము. ఫస్ట్ కోట్కి ఎంత థిక్నెస్ తీసుకుంటున్నాము, తర్వాత సెకండ్ వాటి రేషియో ఎంత, సెకండ్ కోట్ చేసేటప్పుడు ఎంత థిక్నెస్ తీసుకుంటాము, వాటి రేషియో ఎంత, తర్వాత ఎలాంటి అంటే ఇక్కడ నేను బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఏ సిమెంట్ వాడుతున్నాము అంటే ఇక్కడ పీపీసీ వాడుతున్నాం, ఓపీసీ వాడుతున్నాం, సిమెంట్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాము. ఇక్కడ పీపీసీ సిమెంట్ తోటి ఎంత థిక్నెస్ అంటే ఏ రేషియోతో మనము ప్లాస్టింగ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇక్కడ పీపీసీ సిమెంట్ తీసుకున్నాము. ఇలాగా ఇంటర్నల్ ప్లాస్టింగ్ కాస్ట్ వచ్చేసి ఇది. తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కలిపి అంటే కిందనే కాబట్టి రెండు కలిపి ఒకే ప్లేస్ తీసుకున్నాను. ఇక్కడ తెలుస్తుంది ఇంటర్నల్ ప్లాస్టింగ్ అంటే టాయిలెట్, టోటల్ సీలింగ్ ఏరియా అంటే మొత్తం మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి వచ్చేసిన టోటల్ సీలింగ్ ఏరియా, కాలమ్స్కు, స్టేర్ కేస్ వాళ్ళకి, వాచ్మెన్ రూమ్కి, అంటే వాచ్మెన్ రూమ్ లోపల బయట రెండింటి కలుపుకొని వాటి డిడక్షను, బాత్రూము, ఇలా అన్నీ కన్సిడర్ చేసుకుని వచ్చిన ఏరియా ఇదనమాట. ఆ తర్వాత వచ్చేసి వెట్రిఫై అంటే ఈ కింద మనకు టైల్స్ వస్తాయి. అంటే ఎక్కడ టైల్స్ వస్తున్నాయి అంటే బాత్రూమ్ ఫ్లోరింగ్లో కానీ, తర్వాత వాచ్మెన్ రూము, ఈ స్టేర్ కేసు, ఇది వాచ్మెన్ రూమ్లో ఫ్లోరింగ్ వస్తుంది. మిగతా ఏరియా అంతా వీడియో ఫ్లోరింగ్ వస్తుంది కాబట్టి వీడియో ఫ్లోర్ ఇస్తున్నాం. ఇప్పుడు వాచ్మెన్ రూమ్ ఒకటి కింద వాచ్మెన్ రూమ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ వాచ్మెన్ రూమ్కి ఎంత ఏరియా వస్తుంది, వాచ్మెన్ రూమ్కి టైల్స్ ఫ్లోరింగ్ వచ్చేసి ఫ్లోరింగ్ అంటే ఫస్ట్ రూమ్ సైజ్ ఎంత లోపల ఎంత వస్తుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కాబట్టి రూమ్ సైజ్ ఎంత వస్తుంది, ఆ రూమ్ సైజు తీసుకున్నాము. తర్వాత బాత్రూమ్ వాల్ ఫ్లోరింగ్ ఎంత వస్తుంది, సైడ్ వాల్స్ ఎంత వస్తున్నాయి, ఈ సైడ్ వాల్స్ కూడా కలుపుకొని తీసేసుకున్నామట. ఇలా తీసుకున్న తర్వాత వచ్చిన క్వాంటిటీ ఇది. దీంట్లో నుంచి మన గ్రానైట్, ఈ గ్రానైట్ వచ్చేసి మన స్టేర్ కేసు, ఈ గ్రానైట్ వచ్చేసి స్టేర్ కేసు, ఈ స్టేర్ కేస్ తీసుకున్నామంట. ఈ స్టేర్ కేస్కి ఎంత గ్రానైట్ పడుతుంది అనేది కూడా మనం క్వాంటిటీస్ తీసుకున్నాము. క్వాంటిటీస్ తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ మీకు ఇంతకుముందు చెప్పాను. రఫ్గా నేను ఇంకా మనకు ఫైనల్ రాలేదు కాబట్టి వర్క్ అనేది రాలేదు కాబట్టి దానికి తర్వాత అంటే ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి ఇది ఎంత అమౌంట్ ఎంత అవుతుంది అనేది మాత్రం చెప్తున్నాము. వర్క్ ఫైనల్గా మనకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాము, ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము డిసైడ్ చేసుకొని పర్ఫెక్ట్ అంతా అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్ కూడా క్లియర్గా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ అలాగనే ప్లంబింగ్, గ్రౌండ్ ఫ్లోర్లో ప్లంబింగ్ అంటే ఒక బాత్రూమ్ నుంచి కనెక్షన్ తీసుకోవటము, సెప్టీ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వటము, ఇవన్నిటికీ ఎంత ఖర్చు వస్తుంది. తర్వాత వీడియో ఫ్లోరింగ్, మనం పార్కింగ్ కోసం ఫ్లోరింగ్ చేస్తాం కదా, ఆ ఫ్లోరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఏం గ్రేడ్ వేస్తున్నాము, మరి థిక్నెస్ ఎంత. ఇక్కడ ప్లంబింగ్ చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కూడా నేను మామూలుగా ఇచ్చాను. ఇక్కడ బ్రాండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఏం వాడుతున్నాము, అంటే వైర్ ఏం వాడుతున్నాము, స్విచ్చెస్ ఏం వాడుతున్నాము, ఇవన్నీ మనకు ఇక్కడ తెలిసిపోతాం. నేను ఆల్రెడీ ఇచ్చేస్తాం ఎలాంటి స్విచ్చెస్. కానీ అమౌంట్ అనేది కూడా మనకు
క్లియర్ తెలిసిపోతుంది. బట్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ దాంట్లో కొంచెం ఫైనల్ అయిపోయిన తర్వాత కొన్ని రూమ్స్ వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న చేంజెస్ వస్తే అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో దాని ప్రకారం అప్పుడు ఆ రేటు అనేది ఇచ్చేస్తామంట. బట్ ఏంటంటే ఇప్పుడు మేమేదైతే తీసుకున్నామో ఈ రేటుకి మించింది అయితే ఎక్కువైతే కాదు, ఈ రేట్లోనే ఉంటుంది. మనం తీసుకున్న రేట్లోనే ఉంటుంది, ఇంతకు మించి అయితే ఎక్కువ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది 10 తీసుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక 5% 6% ఎక్కువనే వేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది తీసుకున్న పర్సెంట్ అంట. ప్లంబింగ్ కూడా సేమ్ అలాగనే. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలానే. ఇలా మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఏం తీసుకున్నాము, క్వాంటిటీస్ ఏంటి, కాంక్రీట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే వాళ్ళకు ఎంత అంటే ఏ హైట్ పెంచుతున్నాము, అంటే ఫస్ట్ ఫ్లోర్ కొట్ట ఏ రేట్ పెరుగుతుంది, వర్కర్స్ ఏం రేట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వీటికి వేసిన రేట్ అనమాట. ఇలాగా మనం మొత్తం తీసుకున్న తర్వాతనే మెయిన్ క్వాంటిటీస్ తీసుకోవాలి, మెయిన్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తర్వాత క్వాంటిటీస్ వస్తాయి. క్వాంటిటీస్లో ఈ రేట్లు అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఈ రేట్స్ అనేది మనం ఎక్కడైతే నియర్ బై మనం వర్క్ చేస్తామో ఆ నియర్ బైలో తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆంధ్రాలో వర్క్ చేపించుకుంటూ హైదరాబాద్ నుంచి అయితే ఇటుక బయలు సప్లై చేసుకోవడం చాలా కాస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ నియర్ బై ఉంటుందో ఆ నియర్ బైలోనే ఆ రేట్స్ ప్రకారమే ఈ రేట్స్ అనేది ఫైనల్ అయిపోతాయి. మీరు ఇక్కడ గమనించండి. ఇలాగా మనకు బిఓకి అని తెలిసిన తర్వాత లిఫ్ట్, ఇప్పుడు కస్టమర్కి వాళ్ళతో మాట్లాడాం కాబట్టి లిఫ్ట్ ఎలాంటిది కావాలి అంటే లిఫ్ట్ కూడా అంటే ఏ టైప్ ఆఫ్ లిఫ్ట్ కావాలి, లోకల్ లిఫ్ట్ కావాలా, ఇప్పుడు మనము కంపెనీ లిఫ్ట్ కావాలా, జాన్సన్ కావాలా, ఇలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ ప్రకారం అందాదా నేను చెప్పాను. ఇప్పుడు లిఫ్ట్ మనం అప్పుడు ఆలోచిద్దాము లిఫ్ట్ గురించి. బట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు వస్తుంది అనేది, ఒక లిఫ్ట్కి లంసం ఎంత వస్తుందని చెప్పేసి అడిగితే నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఒక లిఫ్ట్ అందాదా ఎంత ఖర్చు వస్తుంది, లోకల్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, బ్రాండ్ అయితే ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి కనుక్కుంటే ఒక యావరేజ్గా వేసిన అమౌంట్ అనమాట. ఇలాగా మనం తీసుకోవాలి. ఇది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బడ్జెట్ అనేది పర్టికులర్గా క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చిన దాన్ని మనం డివైడెడ్ బై స్లాబ్ ఏరియా కింద కన్వర్ట్ చేసుకుంటే మన స్లాబ్ ఏరియా ఎంత పడుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంది అంటే స్లాబ్ ఏరియా అంటే ఆ ఏరియాని బట్టి, ఇసుకని బట్టి, శాండ్ బట్టి చెప్పరు. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ అంతే ఎంత నడుస్తుంది అని కాదు, 1800 నడుస్తుందా, 2000 నడుస్తుందా, 2100 నడుస్తుందా, 2500 నడుస్తుందా, ఇలా కన్సిడర్ చేసే చెప్తారు. కానీ మనకు ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా క్వాంటిటీస్ తీసుకొని, ఇలా మెజర్మెంట్స్ తీసుకొని, క్వాంటిటీస్ తీసుకొని వాటికి సంబంధించిన రేట్స్ వేసుకుంటే మనకు బడ్జెట్ అనేది పర్ఫెక్ట్గా క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇది మనం తీసుకోవాల్సిన బడ్జెట్. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ బడ్జెట్ తీసుకున్న దాంట్లో ఈ ఇచ్చిన బడ్జెట్ కంటే 1 రూపీ కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ డ్రాయింగ్ ఫైనల్ అయిపోయింది. ఈ డ్రాయింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక వాల్ ఎంత వస్తుంది, ఆ వాల్లో ఎన్ని బ్రిక్స్ వస్తున్నాయి, ఆ వాల్కి ప్లాస్టింగ్ ఎంత పడుతుంది, కాంక్రీట్ వేస్తుంటే కాంక్రీట్ ఎంత క్వాంటిటీ పడుతుంది, వాటి రేట్ ఎంత, లేబర్ రేట్ ఎంత, ఇవన్నీ మనకు ఫైనల్ అయిపోయినాయి. కాబట్టి వీటిని సంబంధించిందే మనకి బిఓకి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, ఖచ్చితంగా మీరు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు మీరు డ్రాయింగ్ వేసుకున్న తర్వాత బిఓకి అనేది ఖచ్చితంగా తీసుకోండి. బిఓకి తీసుకోవడం అంటే బిఓకి మీకు చూపిస్తున్నాను. బిఓకి అంటే ఇదే. ఖచ్చితంగా మనకు ఏ వర్క్కి ఎంత మెజర్మెంట్ తీసుకున్నాము, తర్వాత ఎంత క్వాంటిటీ వచ్చింది, ఆ క్వాంటిటీకి సంబంధించిన వర్క్ రేట్ ఎంత, మనకు వచ్చిన అమౌంట్ ఎంత. ఇప్పుడు నేను ఎర్త్ వర్క్ 48,000 వచ్చింది, ఇప్పుడు గ్రావెల్ ఫిల్లింగ్కి 40,000 వచ్చింది, పీసీసీ కాంక్రీటింగ్కి 51,000 వచ్చింది. ఇలా ప్రతి ఒక్క దానికి రేట్ అనేది మనకు ఫైనల్ అవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఈ వర్క్లో వచ్చేసి ఈ డ్రాయింగ్లో సపోజ్ మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ మొత్తం తీసేసాం అన్నప్పుడు మనకి ఈ వాల్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఏదన్నా మనం అంటే ఈ వాల్, ఈ డోరు కాస్టు, తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి సపోజ్ ఈ 2 రూములు తీసేసాము, ఈ 2 రూమ్ల వాల్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 రూమ్లో ఉన్న క్వాంటిటీస్ అనేది అంటే మెజర్మెంట్స్ అనేది దీంట్లో మిస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఏరియాలో వచ్చేసి మనం క్వాంటిటీస్లో తీసేసాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు బడ్జెట్ అనేది తగ్గుతుంది. సపోజ్ కస్టమర్ వచ్చేసిండు, లేదు నాకు ఈ మధ్యలో ఒక వాల్ కట్టాలి, అన్నప్పుడు ఈ వాల్ ఒకటి తీసుకున్నాము, ఇలా ఒక వాల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ వాల్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా మనకు ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇది క్వాంటిటీస్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ క్వాంటిటీస్లోకి వచ్చేస్తుంది అనమాట.
మనకు బడ్జెట్ అనేది కూడా ఫైనల్ అనేది ఫిక్స్ అనేది అయిపోతుంది. ఇది నేను మీకు చెప్పేది. ఎందుకంటే చాలామందిని చూశాను, నా దగ్గర చాలామంది కస్టమర్స్ వచ్చారు, రీసెంట్ కూడా వచ్చిపోయారు. బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు, బయట మేస్త్రులను బిల్డర్ను లేదంటే ఇంకో వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగేసి వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ వేరే వాళ్ళు వచ్చేసి మాకు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక 100 గజాల ఇల్లుకి సార్ వేరే వాళ్ళు వచ్చేసి మాకు 20 లక్షలకే ఇల్లు కట్టించేస్తాను అంటారు. నేను ఏదో 30 లక్షలు 35 లక్షలకు అలా ఇచ్చింటాను. అంటే మనకు ఆయన తీసుకున్న డ్రాయింగ్ ప్రకారము, ఆయన రిక్వైర్మెంట్ ప్రకారము, ఆయన బ్రాండ్ ఆఫ్ సిమెంట్ ప్రకారము, ఏమంటారు క్వాలిటీ ప్రకారము ఆయన ఆల్రెడీ చెప్పింటాడు. కాబట్టి దాని ప్రకారమే ఇలా ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఇలా క్వాంటిటీస్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇస్తాము. ఆ తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. వీడేం చేస్తారంటే మార్కెట్లో ఎంత నడుస్తుంది రేటు, ఏంటి అమౌంట్ ఎంత అనేది రఫ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. అంటే మార్కెట్ మనం వచ్చిన రేటు 2000 నడుస్తుందా, 2100 నడుస్తుందా స్లాబ్ ఏరియా అనేది ఉండాలి. కానీ మనకు పర్ఫెక్ట్గా బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అందుకే నేను చెప్పేది బీఓక్యూ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ బీఓక్యూస్ అనేది చిన్న ఇంటికి మాత్రమే ఎందుకు తీసుకోవాలి, పెద్ద పెద్ద వర్క్ల వరకే తీసుకుంటారు కదా అనుకోకండి. ఖచ్చితంగా ఆఖరికి మీరు ఒక చిన్న కాంపౌండ్ వాల్ కడితే కూడా, ఆ కాంపౌండ్ వాల్కి ఒక 10 ఫీట్ల గోడ కడితే కూడా వాటికి కూడా క్వాంటిటీసు మెజర్మెంట్సు తీసుకుంటేనే మనకు బడ్జెట్ అనేది తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా ఇది తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ బీఓక్యూ అంటే ఏంటి, మనకు బడ్జెట్ అంటే ఏంటి మీకు తెలిసింది అనుకుంటాను. మీకు ఒకవేళ కానీ మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే మీకు కిందన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాంటి వర్క్లైనా సరే మేము చేసిస్తాము. డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఎలివేషన్ డ్రాయింగ్స్, ఆన్ సైట్ కన్స్ట్రక్షన్ వర్క్స్, ఎలాంటి హౌజెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రియల్ వర్క్సే కానీ ఖచ్చితంగా మేము వర్క్ చేసిస్తాము. మీకు 100% జెన్యూన్గా కాంప్రమైజ్ లేకుండా వర్కులు చేయించే బాధ్యత మాది. దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించాలని ఆశిస్తున్నాను. మీకు చెప్పొచ్చేది ఒకటే, మీరు క్వాంటిటీస్ ప్రకారము డ్రాయింగ్ బీఓక్యూ ప్రకారం వర్క్ తీసుకోండి. తర్వాత మీరు వర్క్ ముందుకెళ్ళండి, మీకు బడ్జెట్ అని తెలుస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఇలా ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ విధంగా నేను మొత్తం వీడియో రూపంలో మీకు చేసి పెడతాను.